రామాయణంలో జరిగిన ఎన్నో ఘటనలకు సాక్షిగా నిలిచిన పవిత్ర స్థలం ఎక్కడ ఉందో మీకు తెలుసా? గోదావరి నదీ తీరంలో ఉన్న పవిత్ర క్షేత్రం భద్రాచలం టెంపుల్. దగ్గరలో ఉన్న పర్ణశాల సీతారాములు అరణ్యవాసం చేసినట్లు చెబుతారు. ఈరోజు మేము ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించడానికి వచ్చాము. మీరు కూడా మా తోడుగా యాత్రనైతే అనుభవించండి. మేము భద్రాచలం చేరుకున్న వెంటనే గోదావరి నది అద్భుతమైన దృశ్యం కనిపించింది. ఈ పవిత్ర క్షేత్రాన్ని భక్తులు దక్షిణ అయోధ్య అని కూడా పిలుస్తారు. ఇక్కడ కొండపై ఉన్న దేవాలయంలో శ్రీరామ సీత లక్ష్మణ కలిసి దర్శనం ఇస్తారు. భక్తులు ఎంతో భక్తితో స్వామివారి దర్శనం కోసం క్యూలో నిలబడి చూస్తే ఈ స్థలం మహిమ తెలుస్తుంది. ఇంకా ఈ దేవాలయానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని నిర్మించిన మహాభక్తుడు కంచెల గోపన్న. రాముడిపై అపారమైన భక్తితో ఆయన ఈ దేవాలయాన్ని నిర్మించాడు. ఆయన భక్తి వల్లే భద్రాచలం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఇంకా మేము కూడా స్వామిని దర్శనం చేసుకున్నాము. లోపల ఉన్న శ్రీరాముల సీతారాముల విగ్రహం ఎంతో పవిత్రంగా కనిపిస్తుంది. ప్రతి సంవత్సరము జరిగే శ్రీరామనవమి కళ్యాణం ఎంతో ప్రసిద్ధి. ఈరోజు లక్షలాది మంది భక్తులు సీతారాముల కళ్యాణాన్ని దర్శించడానికి వస్తారు. భద్రాచలం నుండి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో పవిత్ర స్థలం పర్ణశాల. రామాయణ కాలంలో రామ సీత లక్ష్మణ అరణ్యవాస సమయంలో ఇక్కడ నివసించారని చెబుతారు. ఈ పర్ణశాలలో ఒక గొప్ప సంఘటన జరిగింది. ఇక్కడే రావణుడు సీతమ్మను అపహరించాడని పురాణాలు చెబుతాయి. ఇక్కడ ఉన్న సీతమ్మ పాదాల గుర్తులు భక్తులకు ఎంతో ఆకట్టుకుంటాయి. చుట్టూ ఉన్న ప్రకృతి చూస్తే రామాయణ కాలంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. మొత్తానికి భద్రాచలం టెంపుల్ మరియు పర్ణశాల యాత్ర ఎంతో పవిత్రమైన అనుభవం. మీకు అవకాశం దొరికితే తప్పకుండా ఈ పవిత్ర క్షేత్రాలను దర్శించండి. ఇలాంటి దేవాలయాల యాత్రలు క్షేత్రాల మహిమలు తెలుసుకోవాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. పర్ణశాలలో కూడా ఇంకా ఆశ్చర్యకరమైన విషయం కూడా ఉంది. అదేమిటో మీకు తెలియాలంటే ఈ వీడియో అయితే ఇప్పుడు మనము రామదాసు కథ కూడా తెలుసుకుందాము. ఈ ఆలయాన్ని నిర్మించిన మహాభక్తుడు కంచెల గోపన్న. ఆయన గోల్కొండ సుల్తాన్ అబ్దుల్ హుస్సేన్ కుతుబ్ షా దగ్గర తహసీల్దార్గా పనిచేసేవారు. ఒకరోజు రాముడు భద్రాచలం వచ్చి రాముని విగ్రహాన్ని చూసి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆలయం చాలా చిన్నగా ఉండడం చూసి రాముడికి గొప్ప దేవాలయం నిర్మించాలని నిర్ణయించాడు. అందుకే ప్రజల సహాయంతో పాటు ప్రభుత్వ డబ్బుతో కూడా ఆలయం నిర్మించాడు. దీనికోసం వచ్చిన రామదాసు రాజరామదాసు జైల్లో పెట్టారు. ఇంకా జైలులో జరిగిన అద్భుతం. జైలులో ఉన్నప్పటి నుంచే రామదాసు ఒకటే జపం చేసేవాడు, రామ రామ. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఒకరోజు రాత్రి 2 యువకులు రాజు దగ్గరికి వచ్చి రామదాసు ఖర్చు చేసిన డబ్బు మొత్తము బంగారు నాణాలు ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ యువకులు ఎవరో కాదు, స్వయంగా శ్రీరామ మరియు లక్ష్మణులు. తర్వాత రోజు రాజు తెలుసుకుని రాజు వెంటనే రామదాసు విడుదల చేశాడు. ఆ రోజు నుంచి ఆలయం మహిమ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇంకా భద్రాచలం ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే శ్రీరామనవమి కళ్యాణం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆ రోజు సీతారాముల కళ్యాణాన్ని లక్షలాది మంది భక్తులు చూస్తారు. భక్తి, సంస్కృతి, సంప్రదాయం అన్నీ కలిసిన పవిత్ర క్షేత్రం ఇది. గోదావరి నదీ తీరంలో ఉన్న ఈ దేవాలయం భక్తుల హృదయాలను అయితే నింపుతుంది. భక్తులు నిజంగా ఉంటే దేవుడు తప్పకుండా స్పందిస్తాడని నిరూపించిన స్థలము ఇది భద్రాచలం టెంపుల్. ఇలాంటి పవిత్ర క్షేత్రాల కథలు, దేవాలయాల మహిమలు తెలుసుకోవాలంటే మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. జై శ్రీరామ్. జై శ్రీరామ్.